హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎప్పుడు రాత్రి అయితే 1 గంట అయినా నిద్ర పట్టదండి నాకు. ఏంటో తెలీదు. 1 గంట తర్వాతే నిద్ర పడుతుందండి. అయితే నిన్న మాత్రం 12కి నిద్ర పట్టింది, బాగానే పట్టింది. అయితే ఈరోజు 6 గంటలకి అంటే 6:15కి లేచాం. మా వారు డ్యూటీకి బయలుదేరుతున్నారు. నాకైతే తెల్లవారి రాత్రి బాగా నిద్ర పట్టింది కదా, ఎప్పుడు కూడా పెద్దగా నిద్ర పట్టదు, బీపీ ఉందండి. అయితే చాలా మత్తుగా ఉంది. అప్పుడు మా వారు లెగు 6 అవుతుంది కదా, ఇంకా లెగవేంటి అని ఎప్పుడు అనరండి. నాకు రాత్రి సరిగా నిద్ర పట్టదు కాబట్టి 7 వరకు లేకపోయినా ఊరుకుంటారు. మా ఆయన బంగారం అండి. అయితే లెగిశారు, బాత్రూమ్కి వెళ్ళారు, వచ్చారు, స్నానం చేశారు, దేవుడు నమస్కారం చేశారు, సూర్య నమస్కారం చేశారు, తులసమ్మ నీళ్ళు వేశారు. అప్పుడు మా పని ఆవిడ వచ్చింది. మా పని ఆవిడ కూడా చాలా మంచిదండి. పసుపు నీళ్ళు, అదే గోరువెచ్చని నీటిలో పసుపు దీన్ని కలిపి ఇచ్చింది. లేకండి నిద్ర తీరిందా, రాత్రి పట్టిందట కదా నిద్ర, ఈ పసుపు మీద తాగడానికి ఇచ్చింది. రోజు నేను తాగుతాను అనుకోండి, అలాగా ఇచ్చింది, తాగేశాను. అయితే రాత్రులు నాకు సరిగా నిద్ర పట్టదు కాబట్టి మా వారు లేపరండి, 7 వరకు లేపరు. ఈలోగా పాలు వస్తాయి కదా, ఆ పాలు వచ్చినప్పుడు మా వారు ఇంట్లో ఉన్నట్టయితే, అంటే డ్యూటీలో ఉండిపోతే ఇంటి దగ్గర లేకపోతే మరి మేమే చేసుకుంటాం, కానీ ఇంట్లో ఉంటే మాత్రం నన్ను లేపరండి. టీ చక్కగా పాలు పెట్టేశారు, దేవుడు కొద్దిగా పాలు తీశారు, టీ చేశారు. టీ చేసిన తర్వాత లేపారు అన్నమాట. అప్పుడు నేను లేచి దేవుళ్ళందరికీ కూడా నా నమస్కారం చేసి, అంటే లెగ్గానే దేవుడు విఘ్నేశ్వరుని చూస్తానండి. దేవుడిని తలంచుకొని నమస్కారం చేసుకొని, భూదేవి నమస్కారం చేసుకొని కిందకు దిగుతాను అన్నమాట. ఇప్పుడు కూడా లెగిసి వచ్చి అందరం కలిపి టీ తాగాము. మా వారికి డ్యూటీ టైం అయిపోతుందని యూనిఫామ్ వేస్తారు, బయలుదేరి వెళ్ళిపోయారు. ఇంట్లో బియ్యం నిండుకున్నాయని 10 కేజీల బియ్యం ఫోన్ చేసి తెప్పించేశారు. అయితే ఆయన డ్యూటీకి వెళ్ళారు. నేను ఈరోజు ఏం వండాలా అని ఆలోచించానండి. ఏం వండాలని ఆలోచిస్తే ఈరోజు మంగళవారం, నీసు అయితే మానేసాము, నాన్ వెజ్ మానేసాం అన్నమాట. శ్రావణ మాసం నుంచి మా వారు తినేస్తాను అనుకోండి, నేనైతే మానేశాను. ఏం వండాలనేసరికి బీరకాయలు గుర్తొచ్చాయి. ఇంట్లో బీరకాయలు ఉన్నాయి, ముక్కలు కోసే ఉంచానండి. చక్కగా ఆ ముక్కలు మీకు తర్వాత వీడియోలో బీరకాయ పప్పు ఎలా వండానో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడు అందాక రైసు కడిగి పెడుతున్నాను. ఎందుకంటే ఎక్కువ మినిట్స్ అయితే మీకు చూడడం కష్టంగా ఉంటుంది, అందుచేత కొంత పెడుతున్నాను. మిగతా వీడియోలు 2 తర్వాత పెడతాను, సాంగ్తో పెడతానులేండి. దానికి ఆ వీడియోలకి సాంగ్తో పెడతాను బ్యాక్గ్రౌండ్. ఇప్పుడైతే నేను వాయిస్ ఇస్తున్నాను, మీతో మాట్లాడాలని, ముచ్చటాడాలని. అయితే కోర్టుకి వెళ్ళిపోతున్నారు, డ్యూటీకి వెళ్ళిపోతున్నారు. ఏం వండాలంటే బీరకాయ గుర్తొచ్చి చెప్పాను కదా. అయితే ఉట్టి బీరకాయ వండితే బాగుండదు, ఎప్పుడు అయితే మామూలుగా ఉంటుంది. ఏం చేయడం అంటే పెసరపప్పు వేసి వండుతాను అనుకున్నానండి. దానికి రెడీ చేశాను. బీరకాయలు, ఉల్లిపాయలు, బీరకాయలు ఆల్రెడీ ముక్కలు చేసి ఉంచాను కదా, ఉల్లిపాయలు, తెల్లపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, కరివేపాకు పోపు గింజలు రెడీ చేశాను. బియ్యం కడిగి స్టవ్ మీద పెడుతున్నాను. అయితే ఇంతకీ ఆయన చెప్పలేను అన్నారండి భోజనంకి. వస్తానో లేదో తెలీదు, కోర్టు డ్యూటీ ఉంది కదా, ఒక్కోసారి 2 అయిపోతుంది. నేను శ్రీకాకుళం కోర్టుకి అనమాట డ్యూటీకి వెళ్ళారు ఏఎస్ఐ గారు. వేగంగా వస్తే వస్తాను, లేదంటే 3-4 అవుతుంది, అక్కడే భోజనం చేయాల్సి వస్తుంది అని అనేసి నిన్న కూడా అలాగే అన్నారు. భోజనం చేస్తారు అక్కడే. ఈరోజు కూడా అలాగే అన్నారన్నమాట. ఎందుకైనా మంచిదండి, నేను వంట చేసేస్తాను, మీరు టైంకి వస్తే తినిద్దరు, లేదంటే అది నైట్కైనా తినేద్దాము అని అన్నా అనమాట. ఓకే, లేట్ అయితే అక్కడ తినేస్తాను, వేగంగా వచ్చినట్టయితే వేగంగా వస్తానులే, మధ్యాహ్నం కలిసి తిందాం
ఒకవేళ నేను రాలేకపోతే అక్కడ లేట్ అయితే డ్యూటీ లేట్ అయిపోతే నువ్వు తినేసే, నేను అక్కడ తినేస్తాను, నైట్ మళ్ళీ కలిసి తిందాం అనేసి అన్నారు ఆయన. సరే కలిసి నైట్ కింద తినొచ్చు, మధ్యాహ్నం వస్తే ఇద్దరం కలిసి తింటాం, లేదంటే నైట్కి కలిసి తింటాం. నాకు కలిసి తినడం అంటే చాలా ఇష్టం అండి, ఒంటరిగా తినాలంటే ఇష్టం ఉండదు. మా ఆయన నిన్న వచ్చారు, ఈరోజు కూడా వస్తామన్నారు. ఒక్కోసారి వరుసగా 2-3 రోజులు వస్తారు, ఒక్కోసారి 4-5 రోజులకు రావడం అవుతుందండి. నరసనపేట ట్రాన్స్ఫర్ అయిపోయింది కదా, దూరం వేస్తారు, ప్రతిరోజు రావాలంటే కష్టం కదా. అతను పెద్దోళ్ళే కదా, బీపీ షుగర్ ఉంది, వీక్ అయిపోతున్నారు అన్నమాట. అదండి ఇప్పటికి ఈ వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిగతా విషయాలు, ఈరోజు జరిగిన విషయాలు నెక్స్ట్ వీడియోలో పెడతాను. అయితే సాంగ్తో పెడతానులేండి, ఒకటి వీడియో పరంగా పెడతాను, ఒకటి షార్ట్ సాంగ్ పరంగా పెడతాను. ఓకేనా, బాయ్. ఇంతవరకు మా వీడియో చూసినందుకు మరి థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ప్రతిరోజు కూడా ఈవినింగ్ 6కి కానీ 7కి కానీ లైవ్ ప్రోగ్రాం పెడుతున్నాను, తప్పనిసరిగా అందరూ అటెండ్ అవ్వండి. చక్కగా ఓల్డ్ సాంగ్స్, మాధుర్యమైన సాంగ్స్ పాడతాను, వినండి. మీకు ఇంకేమైనా పాటలు కావాలన్నా చెప్పండి. తర్వాత కొత్త పాటలు చాలామంది కోరుతున్నారు, కొత్త పాటలు కావాలంటే ఇంకో ఫోన్ లేదండి, రిపేర్లో ఉంది, అది బాగు చేయించిన తర్వాత చూసి పాడతాను. అందాక మీరు ఫోన్లోనే చాటింగ్ చేస్తే చూసి పాడతాను అన్నమాట. ఈ హెల్ప్ చేయండి, సరేనండి. అందరూ పూర్తిగా ఈ వీడియో చూస్తున్నది మరి థ్యాంక్ యూ చెప్తున్నాను. తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేస్తూ ఉండండి. కొత్త వాళ్ళు మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఇప్పుడు మీకోసం ఒక భక్తి గీతం. హరి ఓం హరి ఓం హరి ఓం. ఘన ఘన సుందరా కరుణా రసమందిరా, అది పిలుపో మేలు కొలుపో, నీ పిలుపో మేలు కొలుపో, అది మధుర మధుర మధురమౌ ఓంకారము. పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా కరుణా రసమందిరా, ఘన ఘన సుందరా కరుణా రసమందిరా, ఘన ఘన సుందరా.